ఒకవేళ కల్కిలో కృష్ణుని చూపిస్తే ఎవరు ఉంటారు కృష్ణుడు? నీకే అనిపిస్తుంది? నా కోరిక కల్కి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక షాట్ ఉంది దాంట్లో, అశ్వత్థాముని ఎవరో తన్నితే చనిపోయిన శవాల మీకెన్స్ అంతా ఇట్లా ఎగురుకుంటూ పోయి ఏనుగులు తగిలి ఏనుగు కూడా కదులుతాయి, మొత్తానికి ఇట్లా ఎగిలిపోతాయి అనమాట. ఒక చిన్న మనకు స్క్రీన్ దగ్గర చిన్నగా చూస్తే ఎవరో తెల్లటి దుస్తులతో ఉన్నారు. ఐఎమ్ పర్సనలీ ఫీలింగ్ ఇట్ ఈస్ భీముడు. ఎందుకు అంటే కొంతమంది ఏమంటారు అంటే యుద్ధం చేసిన ప్లేస్ లో ఉంది కదా, అక్కడ భీముడు అట్లాంటి బట్టలు వేసుకొని ఎట్లుంటాడు, మేబీ కృష్ణుడు కదా, కృష్ణుడు ఒకటి యుద్ధం చేయలేదు కాబట్టి అని అట్లున్నాడు అనుకోవచ్చు. కంప్లీట్లీ అగ్రీయబుల్ అనిపిస్తుంది. కాకపోతే కృష్ణుడికి ఎల్లో కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం, పీతాంబరం చాలా ఇష్టం అనమాట ఆయనకి. ఆయన ఇక్కడ ఉన్నా కానీ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటాడు. వాళ్ళు మీరు చూస్తారు, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఒక ఎలిమెంట్ తీసేస్తున్నా. నాగేశ్వర గారు ఇప్పటివరకు చేసిన సినిమాలో ట్రైలర్స్ చూసిన డీటెయిలింగ్ మామూలు లేదు. ఇక్కడ చాలా బ్రేక్ డౌన్ చేసిన బ్రేక్ డౌన్ వీడియో చూడండి, చాలా బాగున్నాయి. సో అవి చూసిన తర్వాత నాకు అర్థమైపోతుంది. నాకు అది భీముడు అనిపించింది. ఎందుకు అంటే యాక్చువల్గా యుద్ధం అయిపోతుంది, ఎప్పుడైతే దుర్యోధనుడిని మ్యాక్సిమం చంపేసి తొడలు చీల్చేసి అక్కడ పడేసి వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు పాండవులు వెళ్ళిపోతారు. పాండవులు అక్కడ అశ్వత్థామ దుర్యోధన దగ్గరకు వచ్చేసి నేను మీకు మాట ఇస్తున్నా, పాండవులలో ఎవరు మిగిలరు, వీళ్ళందరినీ చంపేసిన తర్వాత నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఆ మాట ఇచ్చేసి దుర్యోధన చచ్చిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాడు, ఎవరు పాండవుల శిబిరం దగ్గరికి వస్తాడు. ఇది ఆల్రెడీ గమనించిన కృష్ణుడు ఏం చేస్తాడంటే, పాండవులను మీరు సంధ్యావందనము సంథింగ్ ఏదో ఒక పూజ టైప్ చేయాలని చెప్పేసి 5గురిని తీసుకెళ్తారు. మనకి కుంతిని వడిసే ద్రౌపదిని కూడా కలిపి వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. మిగిలిన వాళ్ళు అక్కడనే ఉండిపోతారు. ఈయన అశ్వత్థాముడు ఆ టైంలో చీకటి టైం, సంధ్యావందనం అంటే చీకటి టైమే కదా, చీకటి అయిపోతుంది వచ్చేసరికి. ఈయన శల్యుడు అనుకుంటా ఇంకోతో వెళ్ళేసి అక్కడ ఉన్న పడుకున్న పాండవుల్ని దృష్టద్యుమ్నుడు అంటే ద్రౌపది వాళ్ళ అన్న, ఆయన్ని చంపేస్తాడు. పాండవులే చనిపోయారు అని చంపేసిన అనుకుంటాను అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చంపేస్తాడు. వాళ్ళిద్దరే కాకుండా వాళ్ళ 5గురే కాకుండా పాండవులు 5గురు అనుకుంటా, వాళ్ళు ప్లస్ ఈయన వీళ్ళే కాకుండా మిగతా కూడా ఉంటాయి అనమాట. వాళ్ళు చంపేసిన తర్వాత ఈయన వస్తాడు. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇంకా పాండవులు బతికే ఉన్నారు అన్నప్పుడు, అయితే ఉప పాండవులని చంపిన తర్వాత ఇంకా పాండవులు బతికే ఉన్నారని తెలిసిన తర్వాత అశ్వత్థామ వేదవ్యాసుని మహర్షి ఆయన ఒకటి ప్లేస్ ఎక్కడైతుందో అక్కడికి వెళ్తాడు. జనరల్ నాకు అనిపిస్తుంది ఈ కురుక్షేత్రంలోనే అది చూపిస్తారు అనిపిస్తుంది. వేదవ్యాసుడే ఇక్కడికి కురుక్షేత్రంకి వస్తున్నాను నేను అనుకుంటున్నా. ఐఎమ్ థింకింగ్ భీముడు కొడితే అట్లా పడ్డా నేను అనుకుంటున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఇదంతా చెప్తున్నా సోది నాకు ఎందుకు అనుకుంటున్నాను, కొంతమంది ఉంటారు, కొంతమంది తెలియవచ్చు, తప్పులు ఏమంటే నాకు కరెక్ట్ చేసండి కామెంట్స్ లో. సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్ ఇది ఏదైతే జరిగిందో, ఎందుకంటే అశ్వత్థాముని క్యారెక్టర్ గురించి చెప్పాలని, శాపం పడే సీన్ ఇది. బ్రహ్మాస్త్రం అనగానే బ్రహ్మశిరాస్త్రం అంట వేసేది ఉత్తర గర్భంలో. సో బ్రహ్మశిరాస్త్రం వేసిన తర్వాత కృష్ణుడు ఆయనకి శాపం ఇస్తాడు. అప్పుడు నాకు ఇన్నిసార్లు మాట్లాడుతున్న కరెక్టే, కృష్ణుని చూపిస్తారా లేదా, ఒకవేళ చూపిస్తే కృష్ణుడిగా ఎవరు చేస్తారు అనేది నా మెయిన్ క్వశ్చన్. ఒకవేళ కల్కిలో కృష్ణుని చూపిస్తే ఎవరు ఉంటారు కృష్ణుడు? నీకు అనిపిస్తుంది? నా కోరిక అయితే మహేష్ బాబు, నా కోరిక. ఎందుకంటే తేజస్ అదంతా ఏదైతే ఉంటుందో, మహేష్ బాబు గారిని చూసిన వెంటనే ఆ కృష్ణుడు సెట్ అవుతారు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. అంటే మన ఎడిట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మంచి జస్టిఫికేషన్ చేసినాయి. ఇక్కడ నేను ఆ భీముడు తన్నింది ఏదైతే ఫస్ట్ ఇది కానీ తర్వాత మహేష్ బాబు గారు నేను అనుకుంటున్నాను. బట్ ఒక ఫిలిం లో ఇంత మంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో టాప్ టియర్ యాక్టర్స్ ఏదో చెప్తున్నారు కదా, రూమర్స్ అయితే కొన్ని రన్ అవుతున్నాయి కదా. సో ఐఎమ్ రియల్లీ థింకింగ్, అరే ఒక కళ నెరవేరటం అవుతుంది. ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ని ఒక ఫిలిం లో పొందుపరుస్తున్నారంటే ఒక కళ, అది ఎవరి వల్ల ఇంకా మళ్ళీ కాదు, అంతే ఒక్కసారి జరిగిందంటే అది మళ్ళీ జరగదనే లాగానే ఉండాలి. సో ఇంతమంది యాక్టర్స్ ని ఎలా పెట్టగలుగుతారు అన్నదే పెద్ద ఇంకోటి. మహేష్ బాబు గారు అంటున్నాను అనమాట. నాకు ఇది మేబీ వాళ్ళకి వీడియోని మరీ చేస్తున్నాడు అనుకోకండి, నాకు అనిపిస్తుంది కాదు. సీనియర్ ఎన్టీఆర్ గారు వైజయంతి మాల, ఆయన వైజయంతి మూవీస్ లోగో, అశ్విని దత్ గారికి చాలా పెద్ద ఫేవరెట్ హీరో. ఆయన మీద ఆయన కోసమే సినిమా చేయాలని చెప్పేసి ఆయన ప్రొడక్షన్ పెట్టిండు. ఆయన సీజీ మనం ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ గా చూపించిన కమల్ హాసన్ గారిని చూపించేశారు, డిఏ చేసిన అమితాబ్ బచ్చన్ గారిని కూడా చూపించారు. ఐఎమ్ థింకింగ్ 2-3 షాట్లలో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూపిస్తూ పాసిబుల్ ఉంది. ఐఎమ్ థింకింగ్ సీనియర్ ఎన్టీఆర్ మే బి శ్రీకృష్ణ. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఎవరు చేసినా కానీ మన కరెంట్ జనరేషన్ ఉన్న సూపర్ స్టార్స్ లో ఎవరు చేసినా కానీ కొంచెం అరే సెట్ అయిందా లేదా కంపేర్ చేస్తారు. అది కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ కనుక సీనియర్ ఎన్టీఆర్ గారే చేసిరంటే ఎవరు అడిగేది లేకపోవచ్చు బ్రో. నేను జస్ట్ చెప్తున్నా కదా, ఐఎమ్ టాకింగ్ అవుట్ ఆఫ్ మై యాస్ రైట్ నౌ. బట్ స్టిల్ ఒకవేళ ఆప్షన్ ఉంది అంటే మాత్రం ఐఎమ్ థింకింగ్ సీనియర్ ఎన్టీఆర్ గారు డిహెచ్ ఆర్ బట్ ఈస్ ఎమోషన్ క్యాప్చర్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ చూపిస్తారనిపిస్తుంది నాకైతే మాత్రం. లేదంటే మహానటి టైప్ కానీ కొన్ని షార్ట్స్ చూపించినట్టుగా ఎందుకంటే లైక్ కృష్ణుడు కోపగిస్తాడు అక్కడ, నాకు అనిపిస్తుంది చాలా కోపంతో ఉంటాడు. ఇంకా పుట్టని బిడ్డ మీద నీకు అంత కోపం ఏంటి అనేది నాకు అనిపిస్తుంది. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి వీళ్ళకి, అంటే హై రెజల్యూషన్ రెఫరెన్స్ లేవు. బట్ వీళ్ళు అంటే ఇప్పుడు చూడు, డిఏజింగ్ అశ్వత్థామ అని చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా, డిఏజింగ్ అశ్వత్థామ ఈజ్ మోర్ ఆఫ్ ఏ అభిషేక్ బచ్చన్ గారు ఫేస్, అభిషేక్ బచ్చన్ గారు యాక్ట్ చేసి ఉండొచ్చు, దానిపైన అమితాబ్ బచ్చన్ గారి ఫేస్ ని ఓవర్లే చేశారని నేను అనుకుంటున్నాను. లైక్ ఇట్స్ లైక్
అది కానీ దీనికి వీళ్ళ దగ్గర ఎంత మెటీరియల్ ఉందంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అలాగే ఉంటారని మెటీరియల్ ఉంది. సో వీళ్ళు ఒక ఎంఎల్ మోడల్ ని కన్వీనియంట్లీ జనరేట్ చేయగలుగుతారు మోషన్ క్యాప్చర్ చేసుకొని. అండ్ వీళ్ళు ఆ 5 seconds 6 seconds షార్ట్స్ అయితే వీళ్ళంతా ఎంత ఎక్స్పెన్సివ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో మ్యాన్ దిస్ ఇస్ ట్రూలీ పాసిబుల్ మ్యాన్. రియలీ మ్యాన్ నాకు అసలు ఎక్కడా లేని దీన్ని పట్టుకొచ్చావు కానీ జరిగితే రా అంటే ఇప్పుడు చాలా మంది ప్రభాస్ కల్కి అనుకుంటున్నారు, కల్కి కాబట్టి ప్రభాసే కృష్ణుడి క్యారెక్టర్ కూడా చేయాలంటారు. ఐ డోంట్ థింక్ సో. ఎట్లా అంటే విష్ణుమూర్తి మనిషిగా పుట్టిండు కరెక్టే, సేమ్ అదే లైక్ ఒకటే రకంగా పుట్టలేదు. ఎందుకంటే ఒకవేళ చేస్తే ఒక పేరెంట్స్ పుట్టినంటే వాళ్ళ పులిక వాళ్ళ డిఎన్ఏతో కలిపి వస్తారని నా ఫీలింగ్. కొంచెం సైన్స్ యాడ్ చేస్తున్నది దేవుళ్ళు అది కరెక్ట్ అనుకుంటా కానీ కొంచెం. అండ్ ఆల్సో ఇప్పుడు పరశురాముడికి కల్కి ఎవరో కమలాలుగా ఉన్నారని చెప్పేసి విక్రమాదిత్య చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు అన్నది వేరే విషయం. బట్ అన్న తర్వాత అనిపిస్తుంది కానీ అది కొంచెం లాంగ్ స్ట్రెచ్ కృష్ణుడు. అండ్ ఆల్సో ఎందుకంటే మనకి భైరవ నిజంగానే కల్కి. అండ్ ఆల్సో ఈ సీన్ ఎప్పుడు వస్తుందో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇది ముందు వచ్చిందా వెనుక వచ్చిందా, కల్కి అని రివీల్ అయిన తర్వాత వచ్చిందా ప్రభాస్, లేదా కల్కి అని రివీల్ కాకపోయిన తర్వాత వచ్చిందా అన్నప్పుడు నువ్వు కల్కి అని రివీల్ కాకముందే నువ్వు కృష్ణుని ప్రభాస్ చూపించినట్టు అక్కడనే కట్ అయిపోయా. కల్కి అంటే ప్రభాస్ అనిపించదు. ఒకవేళ నిజంగానే ప్రభాస్ అయితే కల్కి. ఇప్పుడు ఎన్టీఆర్ అంటారు కొంతమంది, జూనియర్ ఎన్టీఆర్ అంటారు కొంతమంది, మహేష్ బాబు అంటారు కొంతమంది, వాటి కాల్ ఇట్ ప్రభాస్ చేయాలంటారు. ఇంత ఉన్నప్పుడు ఆల్రెడీ ఇంత బ్యాకింగ్ ఉంది, వాళ్ళ హిస్టరీ అండ్ లవ్, వాళ్ళ ఫేవరెటిజం అండ్ ఆల్సో ఫ్యాన్స్ గా మనం ఇన్నేళ్ళుగా ఉన్న దాంట్లో ఎన్టీఆర్ గారిని మించి ఇంకెవరు చేయలేరా, నాకు అదే అనిపించేసింది. లైక్ ఏమైనా అనుకోండి ద గో టు రెఫరెన్స్. అరే ఎందుకురా ఇప్పుడు దేవుడు పట్టాలు ఏమున్నా కానీ యూ స్టిల్ థింక్ హిమ్. నాకు అనిపిస్తుంది ఒకవేళ నిజంగానే టోటల్ డీఫేక్ చేసే దానిలో కూడా ఐ ఫీల్ ఒకవేళ 2-3 షార్ట్స్ పెట్టేసి లైక్ మరీ అంత బడ్జెట్ లేదు కాబట్టి మన దగ్గర అంటే బాడీ వరకు చూపించేస్తూ అక్కడ 2 షాట్లు అక్కడ ఇక్కడ చూపించిన తర్వాత 2 షాట్లలో చూపించేసి శ్రీకృష్ణుడే మళ్ళీ ఎన్టీఆర్ గారే చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది ఫీలింగ్. ఎంబీ అంటే ఇప్పుడు కొంతమంది అగ్రీ చేస్తారా అగ్రీ చేయరు, అందరూ అగ్రీ చేసి శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. ఐ ఫెల్ట్ నాకు నేను పొద్దు నుంచి బాగా కొడుతుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మహేష్ బాబు గారు చేస్తే మాత్రం డెఫినెట్లీ నాకు ఇబ్బంది లేదు. నేను నాస్టాల్జియాలోకి వెళ్ళిపోతా అని చెప్తున్నా కదా. ఆయన రాముడి క్యారెక్టర్ ఆయన కృష్ణుడి క్యారెక్టర్ చేసినట్లు ఇంకెవరు చేయలేరు. అశ్వత్థామని కొట్టేది నేను కృష్ణుడు అని అనుకుంటున్నాను. పాసిబుల్. నేనేమన్నా అంటే కోపంగా ఉంటాడు కృష్ణుడు. ఆయన బ్రహ్మాస్త్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఆయన బ్రహ్మశిరాస్త్రం రెండిట్లలో వదులుతాడు, ఉత్తర గర్భంలో పడడం చూపిస్తాడు. దాని తర్వాత చనిపోయిందని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత తెలిసిన తర్వాత ఆ కోపంలో అసలు అప్పటి వరకు అంత కోపం కృష్ణుడికి ఉంటుందని వాళ్ళు ఊహించారు అనమాట. అంత కోపపడతాడు కృష్ణుడు. సో మేబీ పాసిబుల్. కాకపోతే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ఉప పాండవులను చంపేశారు కాబట్టి అక్కడ భీముడు జనరల్గా ఎవరైనా తనైతే లైట్ తీసుకున్నట్టు అశ్వత్థామ, ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరూ శక్తి ప్లేస్లో ఒకటి స్కిల్స్ అనట్లేదు, శక్తి ఏరియాస్లో వాళ్ళందరూ సిమిలర్గా ఉంటారు. భీముడు, దుర్యోధనుడు. ఎందుకంటే మహాభారతంలో ఉండే స్టోరీ ఒక చిన్న స్మాల్ స్టోరీ చెప్తా, అది కట్ చేస్తాను తెలుగు కట్ వర్షన్ చిన్న ఉంటుంది. ఒక నక్షత్రంలో ఒక జాతకం పెట్టుకొని ఆ టైంలో 5 పుడతారు. కీచకుడు, దుర్యోధనుడు, భీముడు, జరాసంధుడు, బకాసురుడు. వీళ్ళు ఐదుగురు పుడతారు అనమాట. వాళ్ళకంటూ మామూలు శక్తి ఉండదు. ఒకవేళ ఎవరైనా ఈ 5గురిలో ఒకరిని చంపాలంటే ఈ 5గురిల నుంచే వాళ్ళు చంపుతారు. ఈ 5గురిలలో చేస్తే భీముడు ఒకరిని చంపేసిన అనుకో మిగతా 3 కూడా భీముడే చంపాలి. అంత శక్తి ఉంటుంది అనమాట. అట్లే ఉంటుంది అని. సో వాళ్ళు అల్టిమేట్ స్ట్రెంత్ ఉంటుంది. జరాసంధుడు కానీ, కీచకుడు కానీ, బకాసురుడు కానీ మనకు ఆల్రెడీ షార్ట్ స్టోరీస్ ఉంటాయి మనకి జనరల్గానే. జరాసంధుడు వెళ్ళి మనకి ఏమంటారు అశ్వమేధ యాగం పడ్డ తర్వాత రాజసూయ యాగం దానికంటే ముందు జరిగేది అంత చేయాలి కాబట్టి చంపేస్తారు. అండ్ ఆల్సో కీచకుడు అంటే లైక్ ద్రౌపది దగ్గరకు వచ్చి శివి రాటపర్వంలోనే అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి బకాసురుడు ఏంటి మరి ఒక స్టోరీ లైక్ చెప్తున్నా అనుకోకండి, ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. ఒకవేళ బకాసురుడు ఎందుకంటే మనకు అజ్ఞాతవాసంలో ఉంటారు, వాళ్ళ ప్లేస్లో ఈయన వెళ్ళాలి, మంచి ఫుడ్ తింటాడు, ఆయనకి రాగానే అందరినీ ఆయన చంపేసి వస్తాడు. సో స్ట్రెంత్ అంటే అల్టిమేట్లీ మనకి భీముడికి ఎక్కువ ఉంటుంది. నాకు జనరల్గా తనేనప్పుడు పడ్డా నేను లైట్ తీసుకున్నట్టు, ఏనుగు కూడా కదిలిపోయింది అన్నప్పుడు నాకు ఎందుకో అనిపించింది. అండ్ ఐ థింక్ భీముడు ఎమోషన్స్ బట్టి చాలా ఆగ్రహం ఎక్కువైతే శక్తి ఎక్కువ అవుతుంది. అదో డ్రివెన్ అట్లా కాదు కానీ ఆయనకి జనరల్ గానే కొంచెం ముక్కు మీద కోపం ఉంటుంది జనరల్ గా అనుకుంటున్నాను మాత్రం మేబీ. బట్ నాకైతే అట్లా అనిపించింది. అరే పక్కా ఈ షాట్ ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఒక హైలో స్టార్ట్ అవుతుంది సినిమా. చెప్తున్నా కదా, ఒక హైలో స్టార్ట్ అవుతుంది. మహాభారతంలోని కురుక్షేత్రం పార్ట్లో ఈ ఎపిసోడ్ పెట్టి నువ్వు సినిమా స్టార్ట్ చేసినావు అంటే అది వేరే లెవెల్ హై. అండ్ ఆల్సో చాలా వరకు అది కరెక్ట్. ఒక సినిమాటిక్ స్క్రీన్ ప్లే వైజ్గా చూసుకున్నా కానీ నీకు కాంటెక్స్ట్ స్టార్ట్ చేసి అసలు ఎవరి అశ్వత్థామని చెప్పడానికి కూడా సెట్ అవుతుంది. నువ్వు ఫస్ట్ హాఫ్ ఎండింగ్లోనో సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో చిన్న ఫ్లాష్ బ్యాక్ చేసేదానికంటే ఇట్లా పెట్టడం బెటర్. అప్పుడే నువ్వు నిజంగానే ప్రభాస్ కల్కి అయితే కృష్ణుడు కూడా అట్లే ఉంటాడు అనుకున్నప్పుడు
అది కరెక్ట్ ఉండదని నా ఫీలింగ్. కాబట్టి ఒకవేళ ప్రభాస్ కల్కి అయినా కాకుండా కానీ ఫస్ట్ అయితే ఒకవేళ ఫస్ట్ సీన్ లో చూపెట్టరు. బట్ అది సిచ్యువేషన్. మీ థాట్స్ అని చెప్పాను నాకు చాట్లో.